హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేము అయితే ఫైనల్గా హైదరాబాద్ వచ్చేసాము మ్యారేజ్ ఫంక్షన్కి. మార్నింగ్ బయలుదేరిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మొత్తం దారి మొత్తం వర్షం పడుతూనే ఉంది. అందుకని చాలా లేట్ అయిపోయింది మ్యారేజ్కి. మేము వచ్చేసరికి ఈవినింగ్ 6 o'clock అయింది మ్యారేజ్కి. 6కి వచ్చేసరికి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. మ్యారేజ్ లేట్ అయిపోతుంది, ముహూర్తం మళ్ళీ దాటిపోతుందని ఫస్ట్ అయితే మేము క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటాము, ఆ నెక్స్ట్ హిందూ మ్యారేజ్ ప్రకారం చేసుకుంటామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అయితే మేము వెళ్ళేసరికి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత ఇట్లా రింగులు అవి మార్చేసుకొని దండలు మార్చేసుకొని క్రిస్టియన్ మ్యారేజ్ లాగా చేసుకున్నారు. ఆ తర్వాత హిందూ మ్యారేజ్కి ప్రిపేర్ అయ్యారు. పాస్టర్ గారు వచ్చి ఇట్లా ప్రేయర్ చేసి వాళ్ళిద్దరితో రింగులు మార్పించి తర్వాత దండలు కూడా మార్పిచ్చేశారు. పెళ్లి కూతురు అయితే చాలా అంటే చాలా బాగుంది. పెళ్లి కూతురికి ఎంతమంది దిష్టి పెడతారో ఏమో కానీ పైనుంచి వచ్చిన దేవకన్యలా ఉంది పెళ్లి కూతురు. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు పెళ్లి కొడుకు కూడా బాగున్నాడు అనుకోండి, అది వేరే విషయం. పెళ్లి కూతురు అంటే మా అమ్మాయి కాబట్టి అంతే, అందుకని అంత అందంగా ఉంది. మీరేమంటారు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లా పెళ్లి కూతురు ఫేస్ మీద ఉన్న వేలు పెళ్లి కొడుకు రివీల్ చేస్తాడు. చూడండి, అమ్మాయి చాలా అంటే చాలా అందంగా ఉంది. రివీల్ చేసిన తర్వాత ఇట్లా దండల మార్పిడి చేపిచ్చేసి కెమెరామెన్ ఫోటోలకి పోజులు తీసుకుంటున్నాడు.
పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న, ఇటు సైడ్ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ అంటే మా బావగారు. ఫైనల్గా ఇది